మా అమ్మగారు అయితే మెత్తగా కొడుతున్నారనమాట. కలుపుకుంటే మనకి మేక మాంసం జోడ అయితే రెడీ అవుతుంది అనమాట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా, తమ్నెయిల్ చూసే వచ్చారు. అవును ఫ్రెండ్స్, మేమైతే మా ప్రాంతంలోనే కాదు, మా గిరిజనుడు ఎక్కువగా ఏదైనా మేకను కోసినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా మాంసం దొరికినప్పుడు, ఎక్కువ మాంసం దొరికిందనుకో కొంత మాంసాన్ని తిని ఇంకొంత మాంసాన్ని అయితే మా వాళ్ళు ఎండబెట్టుకొని దాచిపెట్టుకొని కొన్ని రోజుల తర్వాత అయితే తింటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మేము సంక్రాంతికి మేక అయితే కోసారు కదా, సో ఆ మేక మాంసాన్ని మేము కొంత మాంసాన్ని అయితే స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ మాంసాన్ని అయితే మేము ఎలా తింటాము, ఎండి మాంసం అనేదాన్ని మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. దానికంటే ముందు ఒక లైక్ చేసుకుని వీడియో అయితే చూడండి. ఈరోజు ఏ వంటకం చేయబోతున్నామమ్మా? సో ఫ్రెండ్స్, అమ్మ ఏంటంటుందంటే ఎండు మాంసాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత దాంట్లో ఈ రాగిపిండి ఉంది కదా, రాగిపిండితోని సాంబార్ అయితే చేస్తున్నాను అని చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఎలా చేస్తామనేది నీకు చూపిస్తాను. ఏదమ్మా మాంసం? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా గిరిజనులు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారు. మేము దీన్ని మా గిరిజన భాషలోనైతే, జాతా భాషలో అయితే మేము జోరి అంటాం అనమాట. సో ఈ జోరి దగ్గర అయితే మా వాళ్ళు చూడండి ఈ మాంసాన్ని ఇలా పొగ పెట్టించుకుంటారనమాట. అంటే కింద నుంచి చూసి ఇక్కడ పొయ్యి ఉంది కదా, ఈ పొయ్యి నుంచి మనం అగ్గి చేసిన మంట పెట్టిన ప్రతిసారి కూడా పొగ అనేది ఈ మాంసానికి పడితే చాలా చక్కగానే ఎండిపోతుంది అనమాట. సో దానివల్ల ఈ మాంసం అయితే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు, ఈ ఎండు మాంసం ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తింటే ఆరోగ్యానికి హానికరం అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇలా మేమైతే మా పూర్వీకుల నుంచి ఈ విధంగానే తింటున్నారు కదా, అందుకోసమని మేము ఇప్పటికీ కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట. సో దీనివల్ల అయితే మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే ఎప్పుడు కూడా ఎదురు కాలేదు. సో ఇలా తినడం అయితే ఆరోగ్యపరంగా కూడా ఏం ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఈ రెండు రాళ్ళ సహాయంతో ఆ ఎండు మాంసాన్ని మెత్తగా కొట్టి ఆ తర్వాత అయితే మేము వండుకుంటాము. చూడండి మా అమ్మగారు అయితే మెత్తగా కొడుతున్నారనమాట. ఇలా కొట్టకుండా కూడా వండుకోవచ్చు, కాకపోతే మా అమ్మగారికి అయితే పళ్ళు లేవు కదా, సో అందుకని చెప్పేసి మేమైతే మెత్తగా నూరి వండుకుంటున్నాం అనమాట. అడిగి దాటి పెట్టుతోలే ఫ్రెండ్స్ ఇదిగో ముక్కలుగా కోసిన తర్వాత మాంసం అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏడ్ చేస్తామమ్మా, తాలింపు వేసుకుంటామా? తాలింపు వేసుకున్న తర్వాత ఈ మాంసాన్ని కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత నీళ్లు పోసుకొని మనము రాగిపిండిని కలుపుకొని అయితే సాంబార్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. మేము ఈ తాలింపు ద్వారా ఎక్కువ మసాలా దినుసులు అయితే ఎక్కువగా ఉపయోగించుకోవట్లేదు. కేవలం ఈ ఉల్లిపాయలు, మిరపకాయలు అంతే, అంతకుమించి ఏం లేదు. జస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మాత్రమే ఉపయోగిస్తామనంటే మేము ఎక్కువగా. ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు అయితే ఉడికిపోతుంది. తాలింపు ఉడికిన తర్వాత ఇందులోనైతే మనము కొంత మసాలాన్ని యాడ్ చేసుకుందాం. అంటే ఈ తాలింపులోనే కొంత మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ తాలింపు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రైడ్ మీట్ని తాలింపులో వేసుకొని కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత మనకు సాంబార్కి సరిపడేంత వాటర్ని అయితే పోసుకోవాలి. అలాగే ఇందులోన కొంత టమాటా ముక్కలను వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా చింతపండు వేసుకొని కాసేపు ఉడకబెట్టి ఆ తర్వాత అయితే మనము రాగిపిండిని అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి చక్కగా తయారైంది కదా, ఈ ఫ్లేవర్ అనేది మంచిగా నీటిలో కలుస్తుంది అనమాట. అప్పుడే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మాంసం అయితే చాలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రాగిపిండిని కలుపుకొని ఇందులో అయితే వేసుకోవాలి. అందుకని చెప్పేసి మేమైతే చూడండి రాగిపిండిని అయితే వేసుకుంటున్నాము.
అలాగే ఈ పిండిని చూడండి ఎటువంటి ముద్దలు లేకుండా ఇలాగా చాలా బాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని అయితే మనం ఎసర్లో అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఎసరు అయితే చాలా బాగా మరుగుతుంది. ఇది ఇప్పటికి మేక మాంసం రసం అయితే అయ్యింది. ఇప్పుడు దీంట్లోన ఈ రాగి పిండి కలుపుకుంటే మనకి మేక మాంసం జోడ అయితే రెడీ అవుతుంది అనమాట. దీన్ని మా భాషలో అయితే జాతా భాషలో జోడ అని అంటాము. సో మనకి ఈ జోడ అయితే చాలా చాలా బాగుంటుంది. మేము ఈ జోడని చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాము. ప్రతి పండగలకు కూడా మేక కోసినప్పుడైతే మేము దీన్ని ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా ఈ వంటకాన్ని అయితే మేము వండి పెడతామన్నమాట. చూడండి భలే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను మీకు దీన్ని దించి టేస్ట్ ఎలాగుందనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? ఫ్రెండ్స్ ఇదిగో ఎండు మాంసంతో ఈ సాంబార్ రెడీ అయ్యేసరికి నేనైతే చక్కగా చేయి కడుక్కొని కూర్చుని పోతున్నాను అన్నం కోసం అయితే. ఇప్పుడు అమ్మ బువ్వ వడ్డిస్తుంది. తిని ఇప్పుడు ప్రజెంట్ వండిన ఈ ఎండు మాంసంతో సాంబార్ ఏ విధంగా వచ్చింది అనేది నేను మీకు టేస్ట్ ఎలా వచ్చిందని చెప్తాను, ఓకేనా? దీన్ని సాంబార్ అనే కంటే మా బాస్తోనైతే ఏమంటారమ్మా మన బాస్తోని? ఈ పుల్ల తేనండి మా బాస్తలే ఉంగ పుల్ల. సో ఈ రాగి పిండితో చేసిన ఈ ఉంగ పుల్ల ఎలా ఉందనేది తిని రుచి ఎలాగుందని నీకు చెప్తాను, ఓకేనా? చూడండి ఇప్పుడైతే అమ్మ వడ్డిస్తుంది. ఇప్పుడు రుచి చూసి ఆ రుచి ఎలాగుందని నేను మీకు చెప్తాను. చూడండి అమ్మ ముక్కలు ముక్కలు వేస్తుంది అదనమాట అమ్మ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదా మేక మాంసంతో అంటే మేక ఎండు మాంసంతో చేసిన ఈ రాగి పిండి సాంబారు ఏ విధంగా ఉంది అనేది తిని నేను మీకు టేస్ట్ ఎలాగుందని చెప్తాను. బాబా బాబా అసలు ఏం చెప్పాలి, మా అమ్మకి కోపం అయిపోయాను నేను. చక్కగా ఉండట్లేదు అమ్మ ఏటి నువ్వు అని అంటే ఈరోజు ఏటో చాలా బాగా చాలా 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 బాగా వండింది. నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. గుమగుమ వాసన వస్తుంది అనమాట. ఏదైనా తింటే అలా మంచి వాసన వస్తేనే బాగుంటుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు.